హలో అండి, నమస్తే. నా పేరు రాము. జూకల్ గ్రామం, శంషాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా వాసులం. 2 ఎకరాల్లో సాగు. ఎందుకు పూల సాగు సైడ్ రావాలనిపించింది? అంటే ఇయర్లో ఒకసారి మేము పూలు వేస్తాం. ఇది ఒకసారి కూరగాయలు, ఒకసారి పంట మార్పిడి గురించి అని ఒకసారి కూరగాయలు వేస్తాం, ఒకసారి పూలు వేస్తాం. 2 రకాలు వేస్తామండి. అంటే ఈ 2 రకాలు వేస్తాం. ఈసారి కొత్తగా 3వది చామంతి ట్రై చేస్తున్నాం అటు. ఈసారి అయితే 2 ఉన్నాయి, ఎల్లో ఒకటి, రెడ్ ఒకటి. జెనిక్స్ అని కొత్త కంపెనీ. ఈసారి ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చింది. సీడ్ ఇస్తారా లేకుంటే వాళ్ళు మొక్కలు ఇస్తారా? లేదు, సీడ్సే ఇస్తారు. మళ్ళీ దాన్ని ఎక్కడ మనం నర్సరీలో వేసుకొని మనకు 30 పైసలకు ఒక మొలక పెంచిస్తారు వాళ్ళు. లేదు, సీడ్ డెవలప్ అలాగా సీడ్ వాళ్ళు మనకి ఇచ్చేస్తే మనకు 2 రూపీస్ ఇస్తారు. మళ్ళీ మనం నర్సరీలో పెంచాలంటే మనకు 30 పైసలు ఖర్చు వస్తుంది. మళ్ళీ మనకు 25 డేస్ నుండి 30 డేస్ వరకు ఇది మనకు పెంచిస్తారు వాళ్ళు. 3 డేస్ లో దీన్ని నాటుకోవాలి. 10 ఫీట్ ఉంటుంది, 6 ఇంచులు ఉంటుంది. 6 ఇంచులు ఉంటుంది. 6 ఇంచులు 25 నుంచి 30 డేస్ లో నాటుకుంటేనే ఇది 60 డేస్ లో కటింగ్ వస్తుంది మనకు. అంటే మళ్ళీ 2 నెలల్లో కటింగ్. నీకు 30 డేస్ దాటినాక మళ్ళీ నువ్వు వేసుకుంటే నీకు కటింగ్ జల్దీ వచ్చేస్తుంది. అంటే ఇంత దిగుబడి రాదు, చెట్టు ఇంత పెద్దగా రాదన్న. పెద్దగా ఎదిగే అవకాశం ఉండదు. ఆ నర్సరీ టైంలో 25 డేస్ ఉంటేనే దీనికి బలం. లేదు అన్ననే 35-40 డేస్ ఉందనుకో, దాని పంటకాలం అటే నాశనం అయిపోతుంది. ఎన్నిసార్లు కటింగ్ చేసుకోవచ్చు? దీనికి వచ్చేసి 6 నుంచి 7 కటింగ్లు చేసుకోవచ్చు. 6 నుండి 7 కటింగ్. అంటే మినిమం సైజు, అంటే ఈ సైజు పెద్ద సైజులు రావాలంటే 6 నుంచి 7 కటింగ్లు. అంటే ఆ టైం వేరే టైంలో ఇంకా ఎక్కువ కటింగ్లు కూడా వస్తాయి, కానీ కొంచెం సైజ్ చిన్నగా అవుతుంది. పెళ్లిలు, ఇప్పుడు కథలు, నోములు ఉన్నాయి కాబట్టి దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. అంటే దీంట్లో కొన్ని రకాలు ఉన్నాయి. కొన్ని ఇప్పుకపోతాయి, కొన్ని ముద్దలాగా వస్తాయి. ఈ రకాన్ని ఎక్కువ చూస్తారు అంటూ. కొంచెం ముద్దగలా కూడా ఖరాబ్ కాకుండా ముద్ద ఉంటది కాబట్టి ఈ రకాన్ని బాగా చూస్తారు. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఇది? 3 నుంచి 4 డేస్ నిల్వ ఉంటుంది. రోజులు అని కాదు, మనం ఇది కట్ చేస్తే దీని ఎంబడే ఉంటది. ఒకటి పెద్దది కట్ చేస్తే ఇంకా చిన్న 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 డ్రాప్స్ ఉన్నాయి చూడండి. ఇదంగానే వచ్చేస్తున్నట్టు. ఎట్లా కటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? డే బై డైలీ తీస్తాం. డే బై డైలీ మనం ఒక 4 లైన్ తీస్తాం కదా. మనం ఎకరా పొడుగు మొత్తం 4 లైన్ తీసి అటు ఈ 4 లైన్ తీయగానే ఆ 4 లైన్ వస్తూనే ఉంటుంది మనకి ఎంబడే. అంటే ఉన్న లైన్లలో ఈ రోజు ఈ 2 లైన్లు, మళ్ళీ రేపు ఇంకో లైన్. అంటే ఇవి 2 లైన్లు ఎల్లో తీస్తాం, 2 లైన్లు రెడ్ తీస్తాం. ఎందుకంటే ఒకే రకం మార్కెట్లో పోదు. ఇది 2 లైన్లు, అది 2 లైన్లు తీసే వరకు ఎంబడేమో స్టెప్ అయి మళ్ళీ ఇంకా నుంచి స్టార్ట్ అవుతూనే ఉంటుంది. కట్ చేసుకుంటారా? లేదు, పొద్దున మేము 7:30 నుంచి స్టార్ట్ చేస్తే 11 వరకు తీసుకొని వెళ్ళిపోతాం. నిన్న అయితే మార్కెట్ వెళ్ళినాం. నిన్న 100 రూపీస్ వచ్చింది ఒక ఫర్ కేజీ. టన్ అంటే 10,000. డైలీ నేను 2 టన్నులు తీసుకెళ్తాను, రోజు 20,000. సాగు విధానం ఎలా ఉంటుంది? సాగు విధానం అంటే ఖర్చు కొంత పెద్దగా అయితే ఏముండదు, మామూలు ఖర్చులే ఉంటాయి, విపరీతమైన ఉంటాయి. మనం ట్రాక్టర్తో బెడ్లు వేసుకుంటాం, ఆ తర్వాత మన వర్కర్లను పెట్టి మొక్కలు నాటి. మా దగ్గర 5 మెంబర్ మంత్లీ లెక్క ఇస్తాను. ఖర్చులు అంటే మాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు వచ్చి 1,000 రూపాయలు. ఇక అటు ఒక 1,000 రూపాయలు ఖర్చు అక్కడ మార్కెట్లో వస్తుంది. 2,000 ఖర్చు అవుతుంది. లేబర్ ఖర్చు ఒక 1,000 రూపాయలు డైలీ. 3,000 ఖర్చు వస్తుంది. 3,000 ఖర్చు. 17,000. ఇక మందులు కూడా అవన్నీ ఖర్చు అనుకుంటే ఒక 1,000 రూపాయలు మందుల ఖర్చు. ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది స్టార్టింగ్ లో మీరు పెట్టుకున్నప్పటి నుండి? ఎకరానికి అంటే మినిమం 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు ఒక ఎకరానికి? అంటే వర్షాల వల్ల ఇబ్బంది కాకపోతే 10 lakhs 5 lakhs దాకా తీయొచ్చు ఒక ఎకరానికి. వర్షాల వల్ల ఏమైనా ఇబ్బంది అయ్యింది అనుకోండి, ఆ పెట్టిన పెట్టుబడులు కూడా కొంచెం వెళ్ళకపోవడం ఇబ్బంది. ఈసారి విపరీతంగా వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం రేట్లు కూడా బాగానే ఉన్నాయి. అనుకున్నట్టు మేము అనుకూలంగా చేసినాం దీన్ని, కాబట్టి మాకు అనుకున్నాం. ఎన్ని వర్షాలు వచ్చినా కూడా చెట్టు గట్టిగా అట్లనే నిలబడి ఉందంటే మేము ఈ కర్రలు తీసుకెళ్ళింది. మేము ఈ ఒకటి వచ్చేసి 35 రూపీస్ ఈ కర్ర. ఇట్లా వైర్ కట్టారా? వైర్ కట్టినాము. ఇట్లా 500 కర్రలు నీవి. 35 రూపీస్ ఒక కర్ర, 500 కర్రలు నీ. అలా దీనికి ఒక 4 days లేబర్ని పెట్టి మేము అలా చేసాం. దీని సపోర్ట్ వల్లనే ఈ ఇయర్లో ఉంది. అట్లా ప్రతి ఇయర్ కాదు, ఈ ఇయర్ వర్షాలు అన్ టైంలో వచ్చినాయి. టైం కాదు, వర్షాలు ఎప్పుడున్నా నీకు దసరా కంటే ముందే అయిపోతాయి. మనకు దీపావళికి స్టార్ట్ అవుతుంది బంతి. ఆ దీపావళికి స్టార్ట్ అయ్యే లోపటికే అప్పటికే వర్షాలు ఇప్పుడు విపరీతంగా ఈ రోజు దాకా కూడా పడుతున్నాయి వర్షం. దాని దిక్కెళ్ళి ఈ కర్రల సాయంతోనే మనం ఇప్పుడు స్టేట్ ఉండగలం. లేదు కర్రలు లేవనుకుంటే ఇప్పుడే నిలమట్టం అయిపోతుంది. ప్రతి స్టేట్లో పోయినాయి వర్షాల దిక్కెళ్ళి. మన దగ్గర ఇక కర్రల దిక్కెళ్ళి ఎవరైతే కర్రలు పెట్టుకురో వాళ్ళవి మాత్రమే ఉండిపోయినాయి. అంటే బంతి అనగానే బతుకమ్మ, దసరా, దీపావళి వరకే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. తర్వాత వీటి పరిస్థితి అంటే తర్వాత నార్మల్గా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు ఉంటాయి కదా. పెళ్లి ముహూర్తాలకు ఏదో ఒక ముహూర్తం అయితేనే ఉంది హైదరాబాద్లో. ఏదైతే లేదు, గృహప్రవేశమ, కథలు, నోములు, పెళ్లిలు ఏదో ఒకటి అయితేనే. బంతి ఎప్పటికీ నడుస్తూనే ఉంది. ఎక్కువ అంటే మనకు బతుకమ్మ, దీపావళి ఇవి ఎక్కువ అనుకుంటారు, కానీ నార్మల్ టైంలో కూడా మినిమం నడుస్తూనే ఉంది. ఇక బతుకమ్మ, దీపావళి అంటే ఎక్కువ వేస్తారు, 100 ఎకరాలు సాగు చేస్తారు.
ఇప్పుడు ఈ సీజన్ తప్పితే నీకు 10 ఎకరాలు కూడా సాగుండదు, సేమ్ రేటే నడుస్తుంది అప్పుడు కూడా. ఒక 10 టైంలు చేసుకోవచ్చు, 10 టైంలు కట్ చేసుకోవచ్చు. ఎకరానికి 5 లక్షలు మిగులుతాయి అన్ని ఖర్చులు కూడా అంటున్నారు. మిగులుతాయి. వరి పత్తి కంటే చూసుకుంటే ఇది బెటర్ అనుకో. వరి పత్తి దానికి ఉంటుంది, దీనికి కొంచెం వరి పత్తి ఏంటంటే వరి కంటే ఒక్కసారి వేస్తే దానికి లేబర్ అవసరం లేదు. ఇక దీనికైతే ఖచ్చితంగా లేబర్ అవసరం. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇప్పుడు మందులు కొడతారు చూడండి, నిత్యం ఏదో ఒక పని పొద్దున లేచి కట్ చేయాలి, మళ్ళీ మందులు కొట్టాలి, కింద కలుపులు తీయాలి. ఇక వరి కంటే వేసినామంటే మళ్ళీ 6 నెలల దాకా పోయేది లేదు. ఏముంటుంది, మధ్యలో ఒకసారి మందు స్ప్రే చేస్తే అయిపోతుంది. దీనికి అట్లా కాదు, 3 days 4 days మందు స్ప్రే చేస్తారు. 3 months తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ చేసుకుంటారు. క్లోజ్ చేస్తారు. తర్వాత ఏం సాగు చేస్తారు? ఇక దీన్ని బట్టి ఇది వరకు నేను టమాటో వేసిన, ఇలా టమాటో తీసేసి ఇప్పుడు బంతి వేసిన. ఈ తర్వాత ఈ కట్టెలు ఉన్నాయి కాబట్టి ఏదైనా తీగేద్దాం అన్నట్టు ప్లాన్లు. హైదరాబాద్ దగ్గర ఉన్నారు కాబట్టి సో మార్కెట్ తీసుకుపోవడానికి కూడా మీకు పెద్ద టైం పట్టకపోవచ్చు. 20 నిమిషాలు వెళ్ళిపోతాను. 20 నిమిషాలు వెళ్ళిపోతుంది. నా సొంత కారు ఉంది, కార్లు వేసుకొని వెళ్ళిపోతాను. 20-25 నిమిషాల మార్కెట్ వెళ్ళిపోతాను. ఇప్పుడున్న రైతులకి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, పత్తి వరి సాగు చేసి చాలా మంది రైతులు బాగా నష్టపోతున్నారు. సో ఆ రైతులకు మీరేం చెప్పాలని? అంటే రైతులకు పత్తి వరి అంటే వాళ్ళకు మార్కెట్ అందుబాటులో ఉంటే ఇది వేసుకోవచ్చు. లేదు దూరంకి వెళ్ళి వచ్చి నువ్వు పత్తి వరి కాకుండా మేము ఇది వేసుకొని చేయాలంటే చేయలేం. ఇప్పుడు మనకు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి బంతి వస్తుంది, కానీ వాళ్ళకు మనకు 50 రూపీస్ ఫరక్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు కోసి రేపు మార్కెటింగ్ చేస్తారు. వాళ్ళు మార్కెట్ వచ్చే వరకు కొంచెం డిమ్ అవుతుంది బంతి, ఇంత కడకుండా. ఇప్పుడు మనది ఏమైతే అంటే మనం వీడ తెంపినాక గంట సేపు తెంపుతాం, ఒక 25 minutes మార్కెట్ వెళ్ళిపోతుంది, ఇట్లా కడక్కుంటుంది. వాళ్ళ బంతి వేసి వాళ్ళకు 50 అమ్మితే మనం 100 అమ్మొచ్చు. అట్లా దూరపు వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఏంటంటే ఇదే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది. కర్ణాటక నుంచి కూడా వస్తుంది, కానీ వాళ్ళది ఎంత కడకుండా. దాన్ని సద్ది అంటారు, మనదేం ఫ్రెష్ అంటారు. అంతే. నీకు కూరగాయలు కానీ పువ్వులు కానీ వెజిటేబుల్ ఏదైనా ఫ్రెష్ మార్కెటే. నువ్వు కర్ణాటక మాల్ మన దగ్గరకు అన్ని విధాలు వస్తుంది. కర్ణాటక మాల్కు మనకు పోల్చుకుంటే మనది 100 పోతే అలా 30-40 కూడా పోవచ్చు. వాళ్ళకు మనకు పొంతాను ఉండదు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అన్నట్టు. వాళ్ళు ఒక రోజు తెంపి ఒక రోజు నిల్వ చేసి ఒక రోజు ట్రాన్స్పోర్ట్లు ఉంటుంది. మనది ఇప్పుడు 1 day మార్కెటింగ్ అయిపోతుంది. వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? వాటర్ అంటే డైలీ 1 hour ఇస్తాం. 1 hour ఇస్తాము. మందులు ఇచ్చినప్పుడు ఒక 1 hour ఎక్స్ట్రా ఇస్తాం. అంటే ఏం అసలు డిసీజ్ ఏముంటాయి వీటిలో? అంటే ట్రిప్స్ ఉంటుంది ఇంట్లో ఎక్కువ. అలా కొంచెం చిన్న చిన్న దోమలు ఉంటాయి. అది దీని మీకు దానికి ఆలకం వల్ల అది ట్రిప్స్ స్ప్రెడ్ అయిపోతుంటుంది. అంటే అది కాకుండా కొన్ని ఇమ్యూనిటీ పవర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే కలర్ కొంచెం షేడ్ అయిపోతుంటుంది. దీంట్లో ఇమ్యూనిటీ కోసము దానికి ఉంటాయి లిక్విడ్లు, అది ఇస్తాం. 3 days ఒకసారి 4 days ఒకసారి ఇస్తాం. మనం ఆ మందు లేకపోతే ఏమైందంటే ఇది ఈ సైజ్ ఇట్లే ఉండిపోతుంది. ఇది లోపమే. ఇక దీనికి కరెక్ట్ ఇలా పడిపోతుంది. దీని లోపము కరెక్ట్ కావాలనుకుంటే దీన్ని 3 days 4 days ఒకసారి స్ప్రే చేస్తాం. ఆ స్ప్రే కరెక్ట్ చేయాలి. అంటే ఒకే స్ప్రే చేస్తే కూడా రాదు, దాన్ని చూసుకొని గుర్తించుకొని చేయవలసి వస్తుంది. ఈ రోజు ఇది ఉంది, ఈ తెగులు ఉంది, దీనికి ఉంది అని చెప్పి చేసుకోవాలి. కలుపు నివారణ కోసం ఏం చేస్తారు? ఇంకా దీంట్లో ఏం చేస్తే తీయాల్సిందే, కలుపు తీయాల్సిందే. అంటే మొక్కల మధ్యలో మాత్రమే ఈ లైన్ కు మల్చింగ్ షీటు, మరి ఈ డిస్టెన్స్ లో అయితే కలుపు తీయాల్సిందే. దీంట్లో ఎటువంటి రసాయనాలు స్ప్రే చేయడానికి రాదు. ఒకలా చేసినా కానన్నా అది పనికిరాదు. కూలర్లను పెట్టి తీయాల్సిందే. అంటే 3 times తీయాలి. 3 times తీస్తే సరిపోద్ది. ఏదైనా గడ్డి మందులు అది కొడదాం అనుకున్నా కూడా సక్సెస్ కాదు, ఫెయిల్.